పూర్తిగా వాడిన తర్వాత మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, దానిని మనం కిచెన్‌లో క్లీనింగ్ లిక్విడ్ లాగా రెడీ చేసుకోవాలి. అది కూడా చాలా సింపుల్ అనమాట. దానికోసం ఈ పేస్ట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి ఈ కట్ చేసుకున్న ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ కట్ చేసుకున్న పేస్ట్ లోపల పేస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఆ పేస్ట్‌ని పూర్తిగా వాటర్‌లో కలిసేలాగా ఇలా పూర్తిగా నేను ఒక టూత్ పేస్ట్ మొత్తాన్ని తీసుకున్నాను అనమాట. అది పూర్తిగా వాటర్‌లో కలిసిన తర్వాత మనం తీసుకున్న వాటర్‌కి సరిపోయేటట్లుగా డిష్ వాషర్ లిక్విడ్‌ని కూడా వేసుకోవాలి. ఈ డిష్ వాషర్ లిక్విడ్ కూడా పూర్తిగా వాటర్‌లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూసుకుంటే చాలా సింపుల్‌గా మనకి క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్‌గా వేసే కన్నా ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకొని వంట పూర్తయిన తర్వాత స్టవ్‌ని అయితే క్లీన్ చేసుకుంటాం. కానీ స్టవ్ వెనుక ఉన్న గోడని అయితే ప్రతిరోజు మనం క్లీన్ చేయం కదా, ఒక 2-3 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం. అలా చేసినా సరే ఆయిల్ మరకలు తప్పకుండా ఉంటాయి, బాగా జిడ్డుగా పట్టేసి ఉంటాయి కదా. దానిని అంటే ఆ గోడని క్లీన్ చేసుకోవడానికి ఈ సొల్యూషన్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కోల్గేట్ పేస్ట్, లిక్విడ్ ఈ రెండింటిని కూడా మనం ఆయిల్ మరకలు క్లీన్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఒకసారి స్ప్రే చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో మనము రుద్దామనుకోండి కొంచెం ఎక్కువ శ్రమ లేకుండా రుద్దేసిన వెంటనే ఆయిల్ మరకలు అనేది పోతాయి అనమాట. అలానే స్టవ్ను కూడా క్లీన్ చేసుకోవడానికి ఎక్కువగా బాగా జిడ్డు పట్టి ఉందనుకోండి, ఎక్కువ వంటలు చేసినప్పుడు దానికోసం కూడా మనం ఈ లిక్విడ్ని ఒక బాటిల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా గోడతో పాటు స్టవ్, ఇంకా స్టవ్ కింద కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దానిని కూడా ఇదే లిక్విడ్తో మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా రుద్దిన తర్వాత వైపర్తో ఒకసారి తుడిచేసాను, చూడండి ఎంత జిడ్డు అయితే ఉందో. అసలు ఇంత జిడ్డు ఉంటుందని నేను అనుకోలేదనమాట. ఇలా బాగా జిడ్డు పట్టిన గోడని కానీ స్టవ్ని కానీ చాలా సింపుల్గా ఈ లిక్విడ్తో, అది కూడా జీరో కాస్ట్తో మనమే రెడీ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.